ఆ గోకడం ఎందుకు గోకుతారంటే, అరే నేను సింగిల్గా ఉన్నాను, మింగిల్ అవ్వాలరా, ఎవడెవడికో అమ్మాయిలు దొరుకుతున్నారు, నాకు ఎప్పుడు దొరుకుతుందిరా అని ఒక చిన్న ఉంటుంది కదా. కామెడీ పరంగా సినిమా చాలా బాగుంది. శ్రీ విష్ణు అనే సినిమా లాగా సామాజిక వర్గం ఎలా అయితే కామెడీ ఎలా ఉంటుందో, అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు థియేటర్లో. మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్నీ వాడేశారు. ఇప్పుడు మనలో ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. త్రూఅవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ మంచి ట్రెండింగ్ డైలాగ్స్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో, మీమ్స్ పేజెస్లో వచ్చే డైలాగ్స్ చాలా బాగుందన్న. చాలా ఫన్నీగా సరదాగా అయిపోయింది. చాలా బాగుంది. ఏంటి సినిమా స్టోరీ? ఏముంది, శ్రీ విష్ణు అన్న ఒక బ్యాంకులో మేనేజరు, ట్రైన్లో ఒక అమ్మాయిని చూస్తాడు. సో ఆ అమ్మాయిని హీరో ఇష్టపడ్డు, హీరోని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది. సో దాని ద్వారా అలా ఫన్నీగా సరదాగా సాగిపోయింది. ఫైట్స్ ఏం లేవు, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఆల్రెడీ నైట్ ఫోన్ చేశాడు శ్రీ విష్ణు అన్న, సినిమా నువ్వే చెప్పాలి, జాకీ చేసాను లేపు సినిమా అన్నాడు. జాకీ చేసిన అవసరం లేదు. కామెడీ వర్కౌట్ అయిందా బాగా? కామెడీ పరంగా సినిమా చాలా బాగుంది. శ్రీ విష్ణు అనే సినిమా లాగా సామాజిక వర్గం ఎలా అయితే కామెడీ ఎలా ఉంటుందో, సో మంచిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆడియన్స్ అంతా కూడా మంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరు హీరోలు డైలాగులు వాడేసినట్టుగా. అవునండి, ఇంకా వాడడానికి ఏం లేవు, మొత్తం అది మార్చేశారు. మంచు గుడిసిపోవడం అన్న డైలాగ్ని మట్టి గుడిసిపోవడం అని పెట్టాడు. శివయ్య బదులు దేవుడా పెట్టాడు. సో ఆ రెండు. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది, బాగుంది, చూసి చక్కగా నవ్వుకోవచ్చు. బాబోయ్ మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ, బట్ సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అండి. సూపర్ సినిమా. ఈ వీకెండ్ సింగిలే. అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు థియేటర్లో. పొట్టచెక్కలు అయిపోద్దని వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ చెప్పారో అదైతే నిలబెట్టేసుకున్నారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, లైట్గా అక్కడక్కడ సెంటిమెంటల్ టచ్, మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంది. అండ్ లేదు, అవి తీసేశారండి. శివయ్య ఒకటి, మంచు కురిసిపోద్ది ఒకటి, కొన్ని తీసేశారు. ఏమో మరి అదే ఎందుకనేది. బట్ బాలయ్య బాబు గారి డైలాగులు అవి మటుకు ఉంచుకున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకున్నారో అవి ఉన్నాయి. ఫన్ కదా, కామెడీని కామెడీలా తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు, హిలేరియస్ అనమాట. కంప్లీట్గా అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపియరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి #సింగిల్. అందరివి వాడారు, ఒకళ్ళు కాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్, ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. #సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకోండి. శ్రీ విష్ణుకి 100 crores మార్కెట్ తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? శ్రీ విష్ణు మార్కెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 100 crores ఇంకెంత ఎక్కువ అనేది చెప్పలేము. బట్ ఈ వీకెండ్ వరకు అయితే మటుకు రివ్యూస్ ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ వస్తుంది అన్న, ఏంది 10 కోట్లు ఇవాళే వచ్చేది మొత్తం. నాకు తెలిసి వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిటే ఉంటుంది. గీతా ఆర్ట్స్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది శ్రీ బాగుంది, చాలా బాగుంది. సో సామాజిక వర్గం తర్వాత శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం డైలాగ్ బేస్డ్ నడుస్తుంది. స్టోరీ ఆ టైప్ కాదు, డైలాగ్. శ్రీ విష్ణు స్టైల్ కామెడీ పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆల్మోస్ట్ అందరు హీరోస్ని యూజ్ చేసుకున్నట్టు మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్నీ వాడేశారు. ఇప్పుడు మనలో ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్, థియేటర్లో చూడండి. నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్. లేదు, నాకు సెకండ్ హాఫ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్, ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. సో శ్రీ విష్ణుకి 100 crores క్లబ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూవీ తోటి. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ. మన శ్రీ విష్ణు గారు చాలా 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 బాగుందండి. అండ్ కార్తిక్ రాజు గారు డైరెక్టర్గా స్క్రిప్ట్ తీసుకున్నది అండ్ డైలాగ్స్. అచ్చా ఈ సినిమా సెకండ్ టైం చూస్తే ఇంకొంచెం డైలాగ్స్లో డెప్త్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా అర్థమవుతుందండి. సరే, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అప్డేట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకే ఇంత ఉందన్న నేను సెకండ్ టైం చూస్తే ఇంకా మూవీ ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది సినిమా. ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇద్దరిది, ఆ అమ్మాయిలది చాలా. ఇవానా గారిది కావచ్చు కానీ మన కేతికా శర్మ గారి కానీ చాలా క్యూట్గా ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళ పేరు. త్రూఅవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ మంచి ట్రెండింగ్ డైలాగ్స్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మేమ్స్ పేజెస్లో వచ్చే డైలాగ్స్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ భయ్య. ఇది లవర్స్ అంటే మంచి హాట్ సమ్మర్లో కూల్ ఎంటర్టైనర్, బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్. వెన్నెల కిషోర్ గారిది అండ్ త్రూఅవుట్ ద అంటే హీరోతో ఉంటే ట్రావెల్ క్యారెక్టర్, కొలీగ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారిది మంచి ఫన్ జనరేట్ అయింది. పేరు డైలాగ్స్ అని మరీ అంత ఎక్కువ వల్గర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేదు, అట్లా మరీ అంత లేకుండా ఉన్నాయి. పర్లేదు, బాగుంది డైలాగ్స్. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా మేమర్స్కి బాగా అంటే మీమ్స్ని అలవాటు పడే ప్రతి ఒక్క యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ విష్ణుతో ఈక్వల్గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. స్టోరీ పరంగా లేకపోతే ఓన్లీ కామెడీ పరంగా? కామెడీయే, స్టోరీ ఎప్పుడులాగా అంటే మనం ఇప్పుడు పొద్దున్న నీకు ఆఫీస్ డ్యూటీ అయిపోయినా ఆఫీసులో గోకుతుంటావు కదా యాంకర్లకి, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ ఆఫీసులో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి గోకేస్తుంటారు. ఆ గోకడం ఎందుకు గోకుతారంటే, అరే నేను సింగిల్గా ఉన్నాను, మింగిల్ అవ్వాలరా, ఎవడెవడికో అమ్మాయిలు దొరుకుతున్నారు, నాకు ఎప్పుడు దొరుకుతుందిరా అని ఒక చిన్న ఉంటుంది కదా. అదే ఈ సినిమాలో మనకు రెగ్యులర్గా మనం ఏ చేసే యాదవ పనులన్నీ దీంట్లో ఉంటాయి. బట్ సిన్సియర్ లవ్ ఇది. సో ఆ సిన్సియర్ లవ్లో మనడు పడే కష్టాలు అవి ఎలా ఉంటాయి, అది ఏంటంటే కష్టంగా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా చూపించారు. అదైతే ఓవరాల్గా మనకు కొన్ని వివాదాలు అయినాయి, మంచు విష్ణు వార్నింగ్ ఇవ్వటం, శివయ్య అని చెప్పి వెటకరంగా చేశారని చెప్పి, అలాంటి సీన్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తూనే ఉన్నాయి. ఆ వాటిని మనం సీరియస్గా తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాలయ్యని చాలామంది చేశాడబ్బా, అది ఎంటర్టైన్మెంట్, దానికి అది తప్పులేదు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ని పిలిచి మనం మిమిక్రీ చేయించుకుంటాం, అలాగే ఇక్కడ ఇమిటేషన్, దాంట్లో తప్పేమో. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని కించపరచలేదు. చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ మన రెగ్యులర్గా అదేదో ఈ పాట ఉంటుంది, అది లా 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 లా, ఆ పాట రింగ్ టోన్ వెన్నెలకి ఇస్తారు. సో ఇలాగా ఏది కూడా ఉన్న వరకు 99% అన్నీ వాడిస్తారు. ఇంకో విషయం అదేంటి విష్ణు, శ్రీ విష్ణు భయ్య నీగా అడుగుతున్నా, ఎందుకు మాకు ఐమాక్స్ దగ్గర రివ్యూస్కి వేసేసుకుంటున్నా నువ్వు? ఫస్ట్ మీరు సినిమా చూడడానికి ఐమాక్స్కే వస్తారు, మీడియాకే ఐమాక్స్కే పంపిస్తారు. మరి ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పుకునేలాగా అనుకొని మళ్ళీ కౌంటర్లు ఎందుకు? మాకు మీరు ఎవరికైనా వేయండి, కానీ మాకు వేయకండి. మాకు ఒక ఆత్మ ఉంటుంది, మాకు ఒక ఏడుచి వస్తుంది. ఏదో మరి మరి నువ్వు అయిపోయి ఏమి అనలేకపోతావు, నీ ప్లేస్లో ఇంకా ఎవడనేది గట్టి పీకేస్తాను కదా, నువ్వు అయిపోయావు కాబట్టి ఏమి అనట్లేదు. దయచేసి